అమెరికా నిజంగానే సుంకాలను 18% తగ్గించిందా? దీన్ని మోడీ సర్కార్ దౌత్య విజయం అనుకోవచ్చంటారా? భారతదేశ ఎగుమతులపైన సుంకాలను అమెరికా 18% తగ్గిస్తామని అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించాడు. అందుకే నిజంగా తగ్గిస్తుందా అంటే మరి ఏంటి అర్థం నాకు కాలేదు. నిజంగా కాకపోతే వాళ్ళ అబద్ధమే ఉంటుంది. అంతకుముందు 50% ఉన్నారు. రష్యన్ ఆయిల్ కొనడం మానేస్తే 25% ఉంటుందన్నారు. ఇప్పుడు 25% నుంచి 18% తగ్గిస్తానని ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అన్నాడు. ఇక తర్వాత మళ్ళీ ఏమైనా ట్రంప్ మారితే ఎవరము చెప్పలేము. ట్రంప్కి ఆ చరిత్ర కూడా ఉంది. యూరోప్ విషయంలో, గ్రీన్లాండ్ విషయంలో ఇలాగే మారాడు. చైనా విషయంలో మారాడు. కెనడా విషయంలో మారాడు. ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రిడిక్టబుల్. దానివల్ల ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కనుక తర్వాత ఏం జరుగుతుంది, ఎంతకాలం ఈ స్టాండ్ పైన నిలబడతాడో మనకు తెలియదు. కానీ ఇప్పటికైతే 18% తగ్గిస్తానని అంగీకరించాడు. సో 18% అంగీకరించడాన్ని మనం ఆహ్వానించాలి. దానికి ఎవరికి అభ్యంతరం ఏముంటుంది? టెక్స్టైల్స్, అప్పరెల్స్, ఆర్గానిక్ కెమికల్స్, రబ్బర్ గూడ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇలాంటి అనేక లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్లో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరగటానికి ఇది దోహదం చేస్తుంది. దానికి సంతోషం, మనకే అభ్యంతరం లేదు. ఎందుకంటే అమెరికాతో ట్రేడ్ జరపొద్దని ఎవరంటలేరు, అమెరికాతో సంబంధాలు ఉండకూడదని ఎవరంటలేరు. ప్రపంచంలో అమెరికాతో సంబంధం లేకుండా ఏ దేశం ఉండగలుగుతుంది? అందులో మన దేశ ఎగుమతుల్లో గణనీయమైన భాగం అరౌండ్ 18% అమెరికాకు. ఈ అమెరికా ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా. టాప్ 2 ప్లేసెస్లో అమెరికా, చైనానే ఉంటాయి. సో అందువల్ల అమెరికాతో వాణిజ్యం వద్దని ఎవరు అనరు. ఖచ్చితంగా ఈ టారిఫ్ల వల్ల భారీగా ఇండియన్ ఎక్స్పోర్ట్ దెబ్బతిన్న మాట నిజం. కానీ ఇది దౌత్య విజయంగా మాట్లాడాలి అంటే అందులో పార్షియల్. ప్రైమ్ మినిస్టర్ మోడీ కేవలం 18% తగ్గించుతున్నారు అని మాత్రమే చెప్పాడు. ట్రంప్ ఆ స్టోరీలోని సెకండ్ పార్ట్ కూడా చెప్పాడు. సెకండ్ పార్ట్లో ట్రంప్ చెప్పింది ఏంటంటే ఇండియా అమెరికన్ ఎక్స్పోర్ట్స్ను 0% తగ్గిస్తామని అంగీకరించింది అన్నాడు. అది ప్రమాదకరం. సో మనము మన ఎగుమతులపైన 18% ఉంటుంది, అమెరికా ఎగుమతులపైన మనం మాత్రం 0% తగ్గించాలి. ఇది ఎలా ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు భారత యూరోప్ వాణిజ్య ఒప్పందం చూస్తే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ 99% వాటిపైన యూరోప్ 0కు తగ్గించింది. అలాగే యూరోప్ ఎక్స్పోర్ట్స్లో 97% ఏమో మనం కూడా 0కు తగ్గించాం. అది కాస్తంత ఈక్వల్ రిలేషన్షిప్ ఉంటుంది. కానీ అమెరికన్ ఎగుమతుల మీదనో మనం 0 డ్యూటీ వేయాలట, మన ఎగుమతులు మాత్రం 18% వేస్తారట. ఇది కాకుండా అమెరికా ఎగుమతుల పైన మనము నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా తొలగించాలి అన్నాడు. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మన రైతులకు మనం కనీస మద్దతు ధరతో వ్యవసాయ ఆహార ధాన్యాలు కొంటాం. ఇప్పుడు చాలా కాలంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అమెరికా వాదించింది అంటే ఇది ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీ. దీనివల్ల ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ధరలు పెరుగుతున్నాయి. ఇది అమెరికా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కాంపిటేటివ్గా ఉండడం లేదు, వీటిని ఎత్తివేయాలని చెప్తున్నారు. దానివల్ల ఎవరికి నష్టం? రైతులకు కనీస మద్దతు ధర రాదు, పేద ప్రజలకు ఆహార ధాన్యాల పంపిణీ వ్యవస్థ దెబ్బతింటుంది. వీటిని తొలగించాలని అమెరికా ఎప్పటి నుంచి ఒత్తిడి చేస్తుంది. ఇవన్నీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కిందకి వస్తుంది. ఇలాంటి నాన్ టారిఫ్ బ్యారియర్స్ను కూడా మనం ఎత్తివేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికన్ మిల్క్ ప్రొడక్ట్స్ వచ్చాయనుకోండి, మనకు అనుమానం ఉందనుకో అందులో ఏదైనా ఎనిమల్ బై ప్రొడక్ట్స్ ఉన్నాయని. ఎందుకంటే అమెరికన్ క్యాటిల్కు పెద్ద ఎత్తున ఎనిమల్ బై ప్రొడక్ట్స్ ఫీడ్ చేస్తారు కూడా. సో దాన్ని అబ్జెక్షన్ చెప్తే అది నాన్ టారిఫ్ బ్యారియర్ కిందకి వస్తుంది, దాంట్లో తొలగించాలి. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన జెనెటికల్లీ మాడిఫైడ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, దానికి మన అభ్యంతరం చెప్పామనుకోండి, అవన్నీ నాన్ టారిఫ్ కిందకి వస్తాయి. సో వీటన్నిటిని కూడా తొలగించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అందువల్ల దాంతోపాటు $500 బిలియన్ మేరకు అమెరికా వస్తువులు కొంటామని మోడీ హామీ ఇచ్చాడని చెప్తున్నారు. సో ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియదు. ట్రంప్ చెప్తున్నది ఒక రకంగా ఉంది, ఇండియన్ లీడర్ చెప్తున్న ఒక రకంగా ఉంది. అందులో ప్రైమ్ మినిస్టర్ మోడీ డీల్ అన్న పదమే వాడలేదు, ట్రేడ్ డీల్ అని. మీకు ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ట్రేడ్ అన్నాడు, డీల్ అనలే. మీకు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ మంత్రులు మాత్రం డీల్ అన్నారు. సో ట్రంప్ చెప్పిన దాంట్లో చాలా విషయాలు ఇప్పటికీ మన నాయకులు మౌనంగా ఉన్నారు. రష్యన్ ఆయిల్ కొనడం ఆపుతామని మోడీ చెప్పాడన్నాడు, దానిపైన వివరం లేదు. $500 బిలియన్ వస్తువు ఇంపోర్ట్స్ చేసుకుంటారు అమెరికా నుంచి,
మోడీ హామీ ఇచ్చాడు, దానిపైన వివరణ లేదు. ఈవెన్ అగ్రికల్చర్ రంగంలో కూడా ఎంటర్ కానిస్తారని ట్రంప్ క్లెయిమ్ చేశాడు, దానిపైన వివరణ లేదు. సో అందువల్ల ఇంత రహస్యంగా దాచిపెడుతున్నది ఎందుకు అనేదే ప్రశ్న. అందువల్ల దౌత్య విజయమా కాదా అనేది పూర్తి ఫుల్ డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్లో ఉంటే తప్ప చెప్పలేం కదా.